ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అద్భుతాన్ని చూపించబోతున్నాను. ఆ అద్భుతం పేరు సినిమా. పేరేంటి చెప్పండి? సినిమా. గుడ్. ఇన్నాళ్ళు మనం మన ఎదురుగా ఉన్న మనుషుల్ని, వారి ఆటపాటల్ని చూశాం. అయితే ఈరోజు బొమ్మలుగా మారి తెర మీద కనిపించే మనుషుల్ని మనం చూడబోతున్నాం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చొని చూడండి. ఇటు చూడండి. ఈ తెర మీద బొమ్మలు కనిపిస్తుంటాయి. ఈ బొమ్మలు ఎందుకు కదులుతుంటాయో, తెర మీద జరుగుతున్నది ఏమిటో మీకు అర్థమయ్యేలా చెప్పేందుకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఏర్పాటు చేశాను. ప్రేక్షకులకి ఇతనెవరో తెలుసా? కేతిగాడు. కరెక్ట్. ఇతను తోలుబొమ్మలాటలో కేతిగాడు లాంటివాడే. కానీ ఇతని పేరు కేతిగాడు కాదు, కోతిగాడు. సైలెన్స్. మీరందరూ నిశ్శబ్దంగా కూర్చుంటే సినిమా ప్రారంభం అవుతుంది. ఓకే? కోతిగాడు కదా. చూడండి బాబు, చూడండి, బాగా చూడండి. నా మొహాన్ని కాదు, బొమ్మను చూడండి. మనిషి బొమ్మను చూడండి, తెరమీది బొమ్మను చూడండి, సినిమా బొమ్మను చూడండి. ఏమండి, మిమ్మల్నే. ఏంటండి భార్యని పక్కనే పెట్టుకొని గుర్రబగ్గీలో విహరిస్తూ కూడా ఎక్కడో ఆలోచిస్తున్నారు? ఏం లేదు, మన సినిమా ఉంది కదా, దాని ద్వారా ఎన్ని వందలు సంపాదించాలా అని ఆలోచిస్తున్నారు కదూ? కాదు, సినిమాని 1000 మందికి ఎలా చూపించాలా అని ఆలోచిస్తున్నాను. వేలాది మందికా? అవును బంగారం. ఈ కదిలే బొమ్మల ప్రదర్శనని విక్టోరియా పబ్లిక్ హాల్ లాంటి డబ్బున్నోళ్ల ప్రాంగణాలకే పరిమితం చేయకుండా సామాన్య ప్రజలకి అందుబాటులోకి ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నాను. అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్తాను. నమస్కారం అంకయ్య గారు, మాకు సినిమా చూపిస్తున్నారు, చాలా సంతోషం. రే మురుగన్, జోసెఫ్ని చూడు. సినిమా అనగానే మీసాలు తీసేసి కొత్త పెళ్లి కొడుకులా తయారయ్యాడు. సమయం సింహమల్లె రాజుగారు వస్తున్నారదిగో, వస్తున్నారదిగో. గుర్రం దిగి రాజుగారు వచ్చేసారి ఇదిగో, వచ్చేసారి ఇదిగో. చల్ చల్ టక 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 టక. ఆహాహా. ఓహో
ఓహో, రాజంటే ఇలా ఉండాలి. ఆ రూపు చూడు, ఆ ఊపు చూడు, ఆ రూపు చూడు, ఆ ఊపు చూడు, ఆ అన్నం చూడు, ఆ చన్నం చూడు, ఆ నవ్వులు చూడు, నవ్వులు చూడు. అలా రాజుగారు ఆనందంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా శత్రువులు మెరుపు దాడి చేశారు, కత్తులు దూశారు, కసక్కున పొడిచారు. కసక్ 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 కసక్.